Om Namah Shivaya. Hello guys, very good morning. This is Ramesh Mallipodi. Welcome back to my channel. This is going to be a very good one. It's not that big, right? Medium, right? It's around 125 kilometers one way. So up and down to 40 kilometers max to max. Right now the time is 6:10. And the problem is I started very late. I supposed to be there by this time in the meetup point, and I'm 15 minutes late to meetup point right now. So the thing is, we are going with Rahul bro, and the surprise thing, I'll show you who is coming, the person. You would haven't seen this person from a very long time. Actually with me, Rahul bro, and the other person who I'm telling, right, we used to ride a lot initially. Later తను రైడ్స్కి రావడం మానేశాడు. కాల్ చేసి లేపకపోయినంటే లేవకపోతే నేనైతే రైడ్కి పడుకొని ఉండే. 5:20 వరకు 5:20 కాల్ వచ్చింది. 5:35కి అరౌండ్ ఆ కాల్కి లేచాను నేను. ఇవాళ రైడ్ ఎక్కడికంటే పోచారం వైల్డ్ లైఫ్ శాంచురీ, మెదక్ డిస్టిక్లో ఉంది. మెదక్ యాక్చువల్లీ ఈ ప్లేస్కి చాలా రోజుల నుంచి వెళ్దామని ప్లాన్ ఉండే, నాకు కుదరలే నాకు. సో ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్. చింటూ నిద్ర లేచాడు ఇప్పుడే, బాడీ ఇచ్చుకుంటున్నాడు మొత్తం. ఏమైందంటే లాస్ట్ రైడ్ వెళ్ళి వచ్చిన తర్వాత సర్వీసింగ్ వచ్చింది. ఒక్కసారి బైక్ తీసానేమో హార్డ్లీ, అది ఫుల్ వర్షంలో ఉన్నప్పుడు ఏదో పని పడితే తీసా, మళ్ళీ బైక్ తీయలే. సర్వీసింగ్ వెళ్దామని అస్సలు కుదరలే, ఫుల్ వర్క్ ఉండే. అసలు తూలు దిగిరిపోయింది లాస్ట్ వీక్ వర్క్ మొత్తం. సో సర్వీసింగ్ చేయించాలి. యాక్చువల్లీ 1 year అవ్వలేదు. 1 year అయిపోయింది అనుకున్నా, నేను చెక్ చేశాను. ఇంకా అక్టోబర్ 25కి 1 year అవుతుంది లాస్ట్ సర్వీసింగ్కి. సో సరే ఇంకా 1 year అవ్వలేదు కదా అని లైట్ తీసుకుంటున్నా ప్రజెంట్ అయితే. జనరల్గా అయితే ఫస్ట్ సర్వీసింగ్ 1000 kilometers అని చేయించాలి దీనికి, ఆర్ 1 month. అండ్ సెకండ్ సర్వీసింగ్ వచ్చేసి 16,000 kilometers ఆర్ 1 year. సెకండ్ సర్వీసింగ్ ఆల్రెడీ మనం ఫస్ట్ 1 year కంప్లీట్ అయిపోయింది దీనికి. సో అప్పుడే చేయించేసాం. అరౌండ్ 8,500 kilometers అయింది, అప్పుడే చేయించాం సర్వీసింగ్ దీనికి. నా ఇప్పుడు ఇది 18,000, నియర్లీ 18,000 ప్లస్ రన్నింగ్ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు. సో యా ఆల్మోస్ట్ డబల్ పైన అయిపోయింది. సో దానికి సర్వీసింగ్ చేయించాలని నా ఫీలింగ్. 9,000 ప్లస్ అయిపోయింది కాబట్టి. సో ఫస్ట్ మీటప్ పాయింట్ అంటే ఎక్కడంటే అల్విన్ ఎక్స్ రోడ్స్ దగ్గర ఉడిపి ఉంటుంది. సో అది ఫస్ట్ మీటప్ పాయింట్ ఫర్ అస్. ఇక్కడ నుంచి 8 minutes చూపిస్తుంది. లెట్స్ బూమ్. సో ఇవాళ రైడ్ ఆల్మోస్ట్ అప్ అండ్ డౌన్ 5 hours ఉంటుంది. వైల్డ్ లైఫ్ శాంక్చురీ కాబట్టి మేబీ ఎక్కువ టైం అక్కడ ఉండొచ్చేమో. మన కోసం వెయిటింగ్. వీళ్ళు త్వరగా సిటీ దాటేస్తే ట్రాఫిక్ని సేఫ్ అవుతాం, అంటే ఇరిటేషన్ తప్పుద్ది కాసేపట్లో. ఎప్పుడు మనం ఫస్ట్ వెళ్తాం పికప్ పాయింట్కి ఆల్మోస్ట్ అన్ని టైమ్స్ కూడా. ఇవాళ మనం లేట్ అవుతున్నాం. నిన్న ఈవినింగ్ 8 o'clock వరకు కూడా నేను ఫిక్స్ అయ్యలే రైడ్కి వెళ్దామని. పని ఉండే, వర్క్లోనే ఉండే. నిన్న 9-10 వరకు వర్క్ చేస్తూనే ఉండే. అమ్మ అనిపించింది నాకు. మనం అయితే ఫస్ట్ మీటప్ పాయింట్కి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ ఇక్కడే ఉంది. యా ఇక్కడికి వచ్చేసాం ఆల్రెడీ. లెట్స్ మీట్ దిస్ గాయ్స్ అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం ఇంకా కలిసి. ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు మన వాళ్ళు. హలో బానా పెళ్ళి అయింది. చాలా రోజులు అయిపోయింది అప్ప మనం రైడ్ చేసి.
అప్పుడే లేదు ఫుల్ అప్పుడే చేస్తున్నా. కొత్త పెళ్ళి కొడుక నేను చెప్పాను కదా సర్ప్రైజ్ అని. ఈ మనిషి లోకేష్ అప్పుడు రైడ్ చేస్తుండే మనం అసలునే. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు పెళ్ళి చేసుకుని వచ్చాడు డైరెక్ట్గా. ఇంకా రాహుల్ బ్రో, లోకేష్ అండ్ అవర్స్. నార్మల్గా అయితే ఆర్డర్ పెడతామని ఓపెన్ చేసేసి పెట్టబోయా కూడా. ఇది కొనాలి ఇప్పుడు మనం. నైస్. యాక్చువల్లీ చాలా ఇప్పటి నుంచి కొనాలనుకుంటున్నాను ఇది కూడా. మన దగ్గర బడ్జెట్ లేదు ఇప్పుడు, అందుకే వెయిటింగ్. బట్ ఆఫర్లో ఉంది ఇప్పుడు 8700 వస్తుంది. ఇది తీసుకోవాలి ఇప్పుడు, చాలా ఇంపార్టెంట్ మనకి గ్రూప్ రైడ్స్లో. మనోడు నిన్న చూసిండు, ఆల్రెడీ కొనేసి ఇన్స్టాల్ చేసేసాడు. చెప్తున్నా కదా మంచి 8800 వచ్చేసింది. అదే. సో ఫస్ట్ థింగ్ ఇస్ రాహుల్ బ్రో గోయింగ్ లీడింగ్ ద ride and the back Lokesh is tailing. యాక్చువల్గా రాహుల్ అందరిని కలిసింది నేను లోకేష్ త్రూనే కలిసిన. లోకేష్ అండ్ మీ ఫస్ట్ టైం కలిసింది మాత్రం ఎక్కడంటే ఫస్ట్ ఇది తీసుకున్న తర్వాత బైక్ని గ్రూప్ రైడ్ వెళ్ళాను నేను. ట్రైమ్ కమ్యూనిటీ ఉంటుంది వాళ్ళతోటి. సో అప్పుడు గుట్టకి గ్రూప్ రైడ్ వెళ్ళా అప్పుడు. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం లొకేషన్ కలిసింది. ఇది మియాపూర్ నుంచి లెఫ్ట్ సైడ్ మీన్ అల్విన్ నుంచి వస్తూ లెఫ్ట్ సైడ్కి వెళ్తే రోడ్ ఉంటుంది కదా, బాచ్పల్లి రోడ్. ఐ థింక్ వరస్ట్ రోడ్ అబ్బా ఇది. వరస్ట్ రోడ్డు. ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇది బాగుపడట్లేదు. ఇంత దారుణంగా ఉంది చూడండి అసలు ఇది. గాయస్ ఏమైందంటే అన్న ఫోన్ ఆఫ్ అయిపోయింది జీపీఎస్కి. సో రైట్ నౌ ఐఎమ్ లీడింగ్ ద రైట్. సో సన్ రైజ్ అయిపోయింది మంచిగాని. ఫుల్ ఎండ కొడుతుంది. ఇటు సైడ్ చూస్తే మీరు వస్తాడు చూడండి సూర్యుడు, అదిగోండి మబ్బుల మధ్యలో జరుగుతుంది ఇప్పుడైతే. సూర్యుని చూడండి. గుడ్ మార్నింగ్ సూర్య. సిటీ దాటేసాం మనం అయితేనే. ఇప్పుడు వచ్చాడు మేఘాల నుంచి బయటకు చూడండి అసలనే సూర్యుడు. సాహెబా. మనకేమో సాంగ్స్ పాడడం రాదు అంటే లిరిక్స్ని తారుమారు చేస్తాం మనమైతే. ఏ వచ్చి సిపై వాలింది అన్నట్టు ఏ తర్వాత సి తర్వాత ఎఫ్ అంటాం లిరిక్స్ని. నర్సాపూర్ 23 kilometers toll road starts. బీపై వాళ్ళే, సిపై వాళ్ళే, డీపై వాళ్ళందే. ఇదేదో ఇక్కడ యాక్సిడెంట్ అయింది, గట్టిగానే అయింది. డ్యామ్ మొత్తం పగిలిపోయింది, తుక్కు అయింది బస్సు అయితే. చాలా పెద్ద యాక్సిడెంట్ ఏదో ఇది. మన రూట్లో ఫస్ట్ టోల్ గేట్ ఇవాళ ఇది. గుమ్మడి డాలా టోల్ గేట్. we are entered somewhere in the forest area. ఏ ఏరియా అనేది ఐడియా లేదు ఎగ్జాక్ట్లీ. తెలుగులో వస్తుంది మ్యాప్ చూస్తుంటే, మనకేమో తెలుగు సగం వచ్చు. కానీ లాస్ట్ రైడ్లో ఒక యాక్సిడెంట్ చూసాం. కారు లోయలో పడితే అక్కడ నుంచి తీస్తున్నారు. ఇవాళ ఫుల్ పెద్ద యాక్సిడెంట్ అయింది. ఇవి చూస్తుంటే షివరింగ్ వస్తుంది బాడీలో. రోడ్ అయితే చాలా బాగుంది. నర్సాపూర్ ఫారెస్ట్ అబ్బా ఇది. కోతులు ఉంటాయి ఫుల్. కానీ డ్యామ్ పిచ్చన్న కొడుకులు ఎవడో ఫుడ్ ఇచ్చేసి వెళ్ళాడు. రోడ్డు మీద ఉంటే అలా ఫుడ్లు ఇస్తారు, బండ్లు వెళ్తూ ఉంటాయి. ఆ ముందెళ్ళే బైక్ కూడా ఫుడ్ ఇచ్చింది. అదిగో ఇంకా పట్టుకున్నాడు. ఇక్కడ ఆపాం. అన్న డ్రోన్ షాట్ తీసుకుంటాడంట. సో ఈలోపు మన కెమెరా చెక్ చేసుకొని చూద్దాం
వాడు పిచ్చనా కూడా ఒక రోడ్డు మీద వెళ్తూ ఫుడ్ ఇలా విసిరేసి వెళ్ళాడు. ఎన్ని కోతులు ఒకేసారి మీదకి వచ్చేలాగా. మన బంక్ వచ్చింది. फुल टैंक करना है अपने को. फुल टैंक E20 है కదా, E20 ఏనా? ఏది కాదు నార్మలా? E20 అదే నార్మల్లోనే E20 అంటున్నాను. ఇది నార్మల్. E20 కాదా? పక్కా. ఓకే, దిస్ ఈజ్ అవర్ బ్రేక్ఫాస్ట్ పాయింట్. బ్రేక్ఫాస్ట్ చేసుకుని స్టార్ట్ అవుతాం ఇక్కడే. ఆల్మోస్ట్ మెడక్కి 10 కిలోమీటర్స్ ఉంది. రోడ్డు భలే ఉందన్న, అసలు పొలాల మధ్య నుంచి క్రేజీ ఉంది. ఫస్ట్ టైం వచ్చాను నేను ఈ రోడ్కి. ఈ రూట్లో ఫస్ట్ టైం వచ్చా. అసలు చాలా వర్త్. ఈ రోడ్లో ఫస్ట్ టైం అసలు నేను. చల్ చలో చలో లైఫ్ సే మిలో అది కొత్త చాప్టర్ చెయ్యరు. మేడక్ 9 కిలోమీటర్స్. ఏం కొండలు చూడండి. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాం. జస్ట్ ఫొటోస్ చెక్ చేస్తుంటే ఐ వాజ్ లైక్ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఫక్డప్ అయిపోయింది. ఏంటంటే మైక్ ఆఫ్ అయిపోయింది మధ్యలో. ఎక్కడి నుండి మనం ఎక్కడంటే ఒక లొకేషన్ వచ్చింది మధ్యలో, మంచి గ్రీనరీ లొకేషన్స్, పొలాల మధ్య నుంచి వచ్చాను. అక్కడ మైక్ స్టాప్, అక్కడంతా రికార్డింగ్ అయితే ఫుటేజ్ వచ్చిందో 20 మినిట్స్ ఫుటేజ్ మొత్తం జీరో మైక్, వాయిస్ ఏమి వినిపించట్లేదు. కానీ కొండలు చూడండి భలే ఉంది కదా. రైట్ నౌ నేను డీజే మైక్ మీద యూజ్ చేస్తున్నా కదా, సో అది ఆటో డిటెక్ట్ అయిపోతుంది యాక్షన్ 5 ప్రోకి. యాక్చువల్లీ మైకే టర్న్ ఆఫ్ అయిపోయి ఉంది, సో అది డిటెక్ట్ చేసుకోలేదు అందుకని. కానీ రోడ్డు మాత్రం క్రేజీ అండ్ లొకేషన్స్ అయితే అద్దరిపోయినాయి అనమాట. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఇటు సైడ్ నేను. అంటే వీళ్ళిద్దరు అయితే 4 టైమ్స్ వచ్చారంట ఆల్మోస్ట్ ఈ రోడ్లోని. నాకైతే ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ ఈ రోడ్లో అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ చాలా లేట్గా స్టార్ట్ చేసాం, లేట్ అయిపోయింది. 2 అవర్స్ వెళ్ళాల్సింది మనం 5:30కి స్టార్ట్ అయ్యి 6 to 7, 7 to 8, 8 to 9, 9:30 and 3.5 hours అయిపోయింది. ఇంకొక అరగంట పడుతుంది. 4 అవర్స్ పట్టింది. 2 అవర్స్ 2.5 hours వెళ్ళాల్సింది. పొలాలు చూడండి అబ్బా అసలు. నాకు ఇలాంటి ప్లేసెస్ చూసిన ప్రతిసారి నా పర్సనల్ మా సొంత ఊరు గుర్తు వస్తుంది. లైక్ ఎంత బాగుంటుంది అంటే ఇలాంటి ప్లేసెస్లో ఉండడానికి. ప్రతి ఒక్కటి ఎక్స్పెక్ట్ చేసేది ఇప్పుడు ఉన్న జనాల్లో కూడా 2-3 ఎకరాల పొలం ఉందా, సొంత ఇల్లు ఉందా ఊర్లోని, వ్యవసాయం చేసుకుంటూ పని చేసుకుందామా, అది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందామా అన్న మైండ్ సెట్ చాలామందికి ఉంది ఇప్పుడైతే. అండ్ ఫ్యూచర్ ఈజ్ ఆల్సో ఏ వెరీ హై డిమాండ్ ఆన్ ఫార్మింగ్, వాట్ ఐ అండర్స్టాండ్. అంటే నాకు తెలిసిందైతే డెఫినెట్గా ఫ్యూచర్ ఈజ్ ఫార్మింగ్ అనిపిస్తుంది. డబ్బులు అంటే ల్యాండ్ కొనుక్కోండి అబ్బా. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ కూడా తప్పవదు. పోచారం అక్కడ బోర్డు ఉంది, పోచారం ఎంటర్ అవుతున్నామని. లాస్ట్ రైడ్ వెళ్ళినప్పుడు పెట్రోల్ కొట్టించాను, లాస్ట్ బంక్ ఫుల్ ట్యాంక్ అదే. తర్వాత మళ్ళీ ఇవాళ కొట్టించా. दिल का जो हाल है कैसे बयां करे. ఓ రైట్ నా మనం మేడక్లో ఉన్నాం. ఇక్కడ 2 ఫేమస్ ప్లేసెస్ ఏంటంటే మేడక్ చర్చ్ ఒకటి, మేడక్ ఫోర్ట్ ఒకటి. రాలేదు ఎప్పుడు, కానీ నేను చాలా విన్నాను. యాక్చువల్లీ నేను ఈ పోచారం వైల్డ్ లైఫ్ డ్యామ్ అండ్ శాంక్చురీకి వద్దాం అనుకున్నానని చెప్పాను కదా. అది ఎట్లా కవర్ చేద్దాం అనుకున్నానంటే అది చూసుకుని మేడక్ చర్చ్ ఫోర్ట్ కూడా చూసుకొని మొత్తం 1 డేలో కవర్ చేద్దాం అనుకున్నాను.
నేను అప్పుడు సోలో వెళ్తే అది ప్లాన్ ఉండే నాకు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ దిస్ వన్. ఇక్కడికి వెళ్తున్నాం, మళ్ళీ ఇంకోసారి కుదిరినప్పుడు నేనే వస్తాను. లుక్ అట్ దిస్ గాయ్స్, మంచి వరి పంటలు. కొంచెం రోడ్ అన్ఈవెన్ ఉంది ఇక్కడైతే, రోడ్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తుంటే కనిపిస్తుంది కదా. పోచారం ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ. బా దీనమ్మ చూడండి అబ్బా, ఆర్ట్ చూడండి. నాకు అలాంటి ఆర్ట్ చూసిన ప్రతిసారి ఏదో లోపల ఏదో ఫీలింగ్ వస్తూ ఉంటుంది అబ్బా అని. ఏం చేస్తున్నారా రోడ్డు మధ్యలోనే? డియర్ బొమ్మ, డియర్స్ ఉంటాయి ఇక్కడంట. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఇస్ అ ఫారెస్ట్ రోడ్. 5 కిలోమీటర్స్కి 15 మినిట్స్ చూపిస్తుంది. పోచారం వైల్డ్ లైఫ్ శాంచురీ, పోచారం లేక్ ఒకటి ఉంటుంది, బాగుంది. నేను కొన్ని ఫొటోస్లో చూసిన, చాలా బాగుంది అది. ఐ థింక్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చలేదో ఒక డౌట్, ఎందుకంటే ఎంట్రీ గేట్ చూసాను నేను ఇన్స్ట్రక్షన్స్ చదువుతున్నప్పుడు. కానీ కొన్ని వీడియోస్ చూసినప్పుడు లేక్ దగ్గరికి బైక్ వేసుకుని వెళ్ళిపోతున్నారు. సో దెర్ ఈస్ ఎ క్వశ్చన్ మార్క్ దట్ ఫర్ దట్. నాకు ఆ లొకేషన్ చూడండి, క్రేజీ ఉంది కదా. ఆ విజువల్ చూడండి, జస్ట్ ఇలా ఉంది చూడండి. ఓపెనింగ్ పాయింట్ చూడండి బయట, మళ్ళీ ఉంది ఇది అసలు. క్రేజీ షాట్. Oh man, just look at that view. Damn, this is crazy stuff. డ్యామ్ చూడండి అబ్బా, వాటర్ చూడండి అది. బో మ్యాన్, ఐ లవ్డ్ ఇట్ మ్యాన్. అసలు ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఉంది, అక్కడ 3 ఉన్నాయి అసలు అని. ఇదంతా కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇదంతా బ్రిడ్జ్ వెళ్తుంది అనుకుంటుంది. సీ ఇక్కడ నుంచి ఫ్రంట్ వ్యూ కనిపిస్తుందా మీకు? ఐ డోంట్ నో ఎంత జూమింగ్లో ఉందో లేదో, బట్ సో చాలా బాగుంది చూడండి అది. ఓ ఐ గాట్ ఇట్. యాక్చువల్లీ రోడ్ ఇప్పుడు ఉంది కదా వచ్చింది, మొన్న ఫ్లడ్స్ వచ్చాయి కదా, సో ఫ్లడ్స్కి కొట్టుకుపోయిన రోడ్ ఇదే. ఓ డ్యామ్, నౌ ఐ గెట్ ఇట్. మనం ఎక్కడున్నామంటే ఇప్పుడు జస్ట్ లేక్ పక్కన ఒక చిన్న స్టెప్స్ ఉంటే అక్కడికి ఆగాం. యాక్చువల్లీ ఏమైందంటే బిఫోర్ లాస్ట్ వీక్ ఫ్లడ్స్ వచ్చాయి కదా, బాగా వర్షం పడ్డది. సో దానివల్ల అక్కడ రోడ్ కనెక్టివిటీ బ్రేక్ అయిందని చెప్పాను కదా నేను. సో మొత్తం రోడ్డు క్లోజ్ చేశారు. మీకు అది కనిపిస్తుంది ఆ రోడ్డు, అలా వెళ్ళొచ్చు లోపలికి. సో మొత్తం లేక్ దగ్గరికి, డ్యామ్ దగ్గరికి వెళ్ళొచ్చు. అది అన్ఈవెన్గా ఉంది, రోడ్డు బాగాలేదని మొత్తం క్లోజ్ చేశారు. గేట్స్ క్లోజ్ చేశారు, గేట్స్ పెట్టారు. ఇగో అన్న డ్రోను బ్యాక్ వచ్చిందనమాట. సో ఏమైందంటే ఆ రోడ్ క్లోజర్ అని చెప్పాను కదా నేను, చిన్న వెళ్దామని ట్రై చేస్తున్నాం. ఇందాక 2-3 బైక్స్ వెళ్ళాయి, రైట్ అవుట్ అనిపించింది. వద్దు ఫైనలీ లెట్స్ గో గాయ్స్. అది బ్లాక్ చేసి ఉండే, సో అది ఓపెన్ చేసి లైట్గా లోపలికి వచ్చేసాం. వర్షాల వల్ల మొత్తం రోడ్డు కొట్టుకుపోయింది బిఫోర్ లాస్ట్ వీక్. ఇక్కడ నేను న్యూస్లో చూసుండే ఇది యాక్చువల్లీ. ఓ ఇక్కడే ఇదిగో,
అసలు ఏమన్నా వ్యూ ఉంది చూడు. మనం అక్కడ రోడ్డు నుంచి చూసాం కదా, ఈ వాటర్ ఫ్లోటింగ్ కిందకి వెళ్తుంది ఇది. సో ఇది క్రేజీ ఉంది కదా. కింద ఎంత జనాలు ఉన్నారు చూడండి, వెళ్తున్నారు పోయి. వాట్ వండర్ఫుల్ వ్యూ. పోలీసు వాళ్ళు వచ్చారు జస్ట్ వీడియో తీద్దామంటేనే. సో ఫాస్ట్గా ర్యాపప్ చేసి వెళ్ళిపోదాం. కిందకి దిగిన వాళ్ళకి ఉంది భయ్యా, వేసుకుంటారు నాకు తెలిసి. ఇప్పుడు నేను ఒక షార్ట్ తీసి డ్యామ్ది క్లోజ్ చేసేస్తాను ఇంక ఇక్కడే. ఇది వ్యూ యాక్చువల్లీ ఇక్కడ నుంచి అయితేనే క్రేజీ ఉంది కదా. వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది వర్షాల వల్ల, బట్ డ్యామ్ క్రేజీ. ఇంతమంది జనాలు ఉన్నారు చూడండి. పోలీసు వాడు వెళ్తున్నాడు, కర్ర తీసుకుని వెళ్తున్నాడు, వేసుకుంటాడు ఒక్కొక్కటి. నేను నాకు తెలిసి కిందకి దిగారు జనాలు. దట్ వాజ్ ద మిస్టేక్. అసలు వాటర్ ఫ్లో ఉండి కూడా కిందకి వెళ్తున్నారు చూసావా, అది తప్పు. మీరు చూడండి అసలు ఇక్కడ నేను కిందకి వెళ్తాను ఒకసారి. దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించేసి వెళ్ళిపోదాం. ఇది వ్యూ యాక్చువల్లీ. కొంచెం ఫాస్ట్గా ర్యాపప్ చేయాల్సి వస్తుంది ఇక్కడ పోలీసు వాడి గురించి. బట్ యా, దిస్ వాజ్ ద వ్యూ పాయింట్. ఆ బ్రిడ్జ్ కనిపిస్తుందా, అది క్రాస్ అయ్యి వచ్చాం. యాక్చువల్లీ అదే కనెక్టివిటీ పోయిందనమాట మన వర్షాలకి. సో ఇది ఇక్కడ నుంచి వ్యూ. వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉందంట, ఒకసారి చూద్దాం వెళ్ళి, ఎలా ఉందో తెలీదు ఇక్కడ నుంచి. బట్ యా, ఫొటోస్ తీసుకున్నానప్పుడే పోలీసు వాడు వచ్చాడు, షాబా దొబ్బుతున్నాడు. సో మనం రివర్ స్టార్ట్ అయిపోయాం. కింద చాలా జనం దిగారు కదా, వాళ్ళని అయితే గట్టిగా వేసుకుంటున్నాడు, వెళ్ళాడు కిందకి. ఈలోపు మనం జంపు. యాక్చువల్లీ ఇంత సేఫ్టీ ఎందుకంటే అదే చెప్పాను కదా, ఫ్లడ్స్ వల్ల. సో ఏమైందంటే అది మొత్తం క్లోజ్ చేసి ఉంటే మేము పక్కకు తీసి వెళ్ళిపోయాం కదా లోపలికి. పోలీసులు వచ్చారు, మేము పైనుండే వ్యూ ఎంజాయ్ చేస్తుండే, షార్ట్స్ తీస్తుండే. కింద ఎవడైతే దిగాడో వాటర్లో కూడా చూపించాను కదా, వాడికైతే దూల తీరిపోయి ఉంటుంది పాటికి. మేము సైలెంట్గా కింద పైకి వచ్చేసాం, మళ్ళీ వెనక్కి వచ్చేసాం స్టార్ట్ అయ్యి. ఇప్పుడు ఇక్కడ దగ్గరలో వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది, పోచారం ఉంది. సో ఆ లోపలికి వెళ్దామని వెళ్తున్నాం. మ్యాప్ అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్. ఇందాక సో ఇది టికెట్స్ కౌంటరు. ఇంకా టికెట్లు తీసుకొని ఆ లోపలికి వెళ్ళొచ్చాము, చూద్దాం. యాక్చువల్గా అక్కడ నుంచి ఇందులోకి ఎంటర్ అవుతుంది. ఎందులోకి? మన బ్రిడ్జ్ పై నుంచి దీంట్లోకి ఎంటర్ అవుతుంది. బ్రిడ్జ్ పై నుంచి కాదు, బ్రిడ్జ్ పై నుంచి ఎక్కడ ఉంది? దారి మధ్యలో గ్యాప్ తీసేశాడు కదా. ఎక్కడ ఉందో మరి లొకేషన్ అయితే ఫస్ట్ గేట్ దగ్గరికి అది పోయిన తర్వాత ఈ కంపౌండ్ తీసారు అంటే మాకు తెలియదు సార్ ఈ బ్యారికేడ్ ఉండేనా అంటే, లేదు సార్ ఇది కూడా మొత్తం పక్కగా ఉండే, మాకు తెలియదు ఓపెన్ ఉంది కదా అని చెప్పి పోయినాము. లోపల చాలా మంది బైక్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు లోపల. అంటే ఆడ అప్పుడే ట్యాప్ తీసిండే, సరే పోనీ అన్నాడు. మా ఇంకొక కానిస్టేబుల్ ఉండి, సరే పోనీలే వీళ్ళని పోనీలే అని చెప్పి అన్నాడు. పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎంటర్ అవుతున్నాం. పర్సన్కి 100 ఛార్జ్ చేశారు. అరౌండ్ 2 కిలోమీటర్స్ మనం బైక్ మీద సఫారీ చేయొచ్చు అని చెప్పారు. లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. యాక్చువల్లీ అవతల సైడ్ ఎంట్రీ ఉంది, కానీ బైక్స్ వెళ్ళలేదంట. అటు సైడ్ వెళ్తే నాకు తెలిసి వాటర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. అది రాంగ్ టైంలో వచ్చాం అనుకుంటా. అది కదా డీర్ పారిపోతున్నాయి సౌండ్కి. అది అదిగో డీర్ చూడండి, పారిపోతున్నాయి. ఉన్నాయి ఇదిగో అదిగో
అక్కడ ఉన్నాయి, ఇగో 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 చాలా ఎక్కువ ఉన్నాయి, పరిగెడుతున్నాయి. అక్కడ గైస్ ఇది ఫారెస్ట్లో పక్క కాపి జస్ట్ అలా ఒక చిన్న షార్ట్ తీద్దామని ఆపాను. ఫుల్ ఎండ్ వచ్చేసింది ఇక్కడైతేనే. ఇప్పుడైతే డియర్స్ అయితే చాలా కనిపించాయి జస్ట్ ఎంటర్ అయినప్పుడు. ఇప్పుడైతే ఏం కనిపించట్లేదు, మేబీ సౌండ్స్కి వెళ్ళిపోయినాయి అనమాట. చిన్న కెనాల్ ఉంది ఇక్కడ చూడండి. ఐ డోంట్ నో ఇట్ ఈస్ విజిబుల్ ఇన్ ది కెమెరా. చూస్తే జూమ్ చేశాను కొంచెం. ఇక్కడ చిన్న కెనాల్ ఒకటి ఉంది, ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఉంది ఏదో. సో ఫారెస్ట్ అయితే బాగుంది. రైడ్ అయితే చాలా ఎంజాయ్ చేశాను నేనైతేనే. ఐ వాజంట్ ఎక్స్పెక్టెడ్ ఇంత బాగుంటుందని. చాలా అడ్వెంచర్ అసలు. ఆ పోలీసులు రావడం కానీ, ఆ వ్యూ పాయింట్ దగ్గర ఆ గేట్ తీసేసి మేము వెళ్ళడం కానీ, ఆ గేట్ నేను తీయడం కానీ, ఇట్స్ క్రేజీ అసలు అని. యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, లాస్ట్ వీడియోలో మీకు ఒకటి చెప్పాను కదా నేను, నా ఒక తెలిసిన వాళ్ళు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇలాగని. అగైన్ ఐ గాట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ దట్ లాస్ట్ రైడ్ వీడియో, అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఐ ఫౌండ్ ఏ జెన్యూన్ రివ్యూయర్ ఫర్ మై వీడియోస్. అండ్ తను నా ఫ్రెండే. సో యా, నాకైతే చాలా మంచిగా అనిపించింది. సమ్వన్ ఈజ్ దేర్ టు రివ్యూ మీ. చాలా రోజుల తర్వాత ఇప్పుడు వరకు ఎవరు చెప్పలేదు నాకు ఇది మార్చుకోవాలి అది మార్చుకోవాలని. సో ఐ లైక్ దట్ ఫీడ్బ్యాక్స్ అండ్ దట్ ఇన్పుట్స్. సో లాట్ ఆఫ్ ఇన్పుట్స్ I got from the last video. I'll try to implement those everything now onwards itself. So that is what I want to say about that person. So guys, actually మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు రైడ్ ఇంత బాగుంటుందని. బట్ టూ మచ్ అడ్వెంచరస్ అని చెప్పొచ్చు. పోలీసుల నుంచి, వ్యూ పాయింట్ నుంచి ఫారెస్ట్ ఎంట్రీ, చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇవాళ అయితే మాకు వచ్చింది. ఇది లోకి వచ్చిన సందర్భం ఏమో తెలియదు కానీ సో చాలా బాగా అనిపించింది రైడు. డ్యామ్ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. అండ్ కొంచెం టైం తీసుకుని వచ్చినా మేము, చాలా బాగా అనిపించింది మాకైతేనే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో and visuals, everything. Till the time next video, please do like, share and subscribe. Thank you. Signing off, Ramesh Mallipodi.